జాగృతి జనం బాట కార్యక్రమం కొనసాగుతోంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ విద్యార్థులు, యువకులు, మేధావులతోటి సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. మరోవైపు గత ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటి బయటపెట్టడంతో బారాస నేతల్లో ఆందోళన నెలకొంది. ఈమె పుచ్చు వంకాయ సచ్చు వంకాయ అనేదో మాట్లాడుతున్నట. ఇంకొకసారి నా మీద ఎటువంటి మాట్లాడితే తండ్రి వయసుని కూడా చూడము, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోతా చెప్తున్నాను. కవితక్క గిట్లా దమ్కి ఇచ్చింది ఎవరికి అనుకుంటున్నారు? బీఆర్ఎస్ లీడరు పాత మంత్రి నిరంజన్ రెడ్డి సారుకు. మేడం కార్ దిగిన కాంచెల్లి ఏదో ఒకటి మాట్లాడుతుండట. ఇవాళ సారోల వనపర్తికి పోయి ఆర్పార్చుకొని ఎన్నో బయటేసింది. ఒక్కటి కాదు, మూడు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే అయితే, ఒకసారి మంత్రి అయితే. కానీ అందులో అసైన్ భూములు ఉన్నాయని చెప్తున్నారు. అందులో ఆర్డీఎస్ కోసం సేకరించినటువంటి భూములు ఉన్నాయని చెప్తున్నారు. మొత్తం కృష్ణా నది కంప్లీట్ గా ఒక కాలువ అంతా నీ ఫామ్ హౌస్ లకి వెళ్ళిపోతుందని చెప్తున్నారు. ఏడికే అయిపోలే పవర్ ఉండగా నిరంజన్ రెడ్డి సార్ పంచనం ఎట్లుండనో మొత్తం చెప్పుకొచ్చింది. ఇట్లా పీడించుకొని తింటారా? ప్రజల రక్తం తాగుతారా మీరు? దేవుడు మాన్యాలు తింటారానే? ఎవరైనా దేవుడి గుడిని కబ్జా పెట్టుకుంటారా ఎవరైనా? భూములు పెబ్బేర్స్ అంతా మీకే కావాలి, వనపర్తి మార్కెట్ మీకే కావాలి, గద్వాల భూములు మీకే కావాలి. ఏంది ఇది? అంతుండాలి కదా భూదాహానికి, ధనదాహానికి. తెలంగాణ వచ్చినాక నిరంజన్ రెడ్డి గారు గెలిచిందే ఒక్క పారి, ఎమ్మటే వ్యవసాయ మంత్రి పదవి వస్తే గిట్ల పవర్ చూపించిండట. అంటే 32 మంది బీసీ బిడ్డల మీద కేసులు పెడతారంట. ఒక్కసారి కాదు, రెండు సార్లు జైలుకు పంపించారు ఒక్కొక్కరిని. అయితే మీరు అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ కాలబెడితే కూడా చూసుకుంటూ ఉండిపోయారట. మరి అది ఒకవేళ నిజంగా కేసీఆర్ గారికి తెలిసి ఊరుకుంటే మాత్రం 100% అది తప్పు అవుతుంది, అది కరెక్ట్ కాదు. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఇంకా బీభత్సమైన మెజార్టీతో కొట్టేది ఉండే మిమ్మల్ని. మరి నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి కేసీఆర్ గారికి తెలియదా? వనపర్తి ఇలాకాకు వచ్చి కవితక్క గిన్ని మాట్లాడినా నిరంజన్ రెడ్డి సార్ అయితే పల్లెత్తు మాట అంటే ఒట్టు పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోతా చెప్తారు.